ఆ, మందిరానికి వచ్చానండి. వ్యసన మందిరానికి. దాని ఎదురే మా టీ స్టాలు. ఏంది ఇవాళ ఫస్ట్ తారీఖు రోజు, 1వ తారీఖు శనివారం వచ్చిందండి. 2వ తారీఖు ఆదివారం వచ్చింది. ఫస్ట్ వారం రొట్టె రసం ఇస్తారండి. పొద్దున్నే వచ్చేటప్పుడు ఫ్రెష్గా స్నానం చేసి ఏంది అంగడుకొని ఏమీ తినకుండా రొట్టె రసం తీసుకున్నప్పుడు, మందిరానికి వచ్చేటప్పుడు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో వచ్చి రొట్టె రసం తీసుకోవాలండి. అంతేగాని చేపలు మాంసాలు ఏంది అవి తిని రాకూడదండి. ఎండు చేపలని, మాంసం అని, చేపలని అన్నీ అసలు తినకూడదు. పచ్చి చేపలని చెవులు ఏడు తినకుండా ఖాళీ కడుపుతో వచ్చి ఆయా తండ్రి రక్తము శరీరము మనం భుజిస్తే మనకెంత శ్రేష్టకరమైన లోపల. నాకు జ్వరం రాట్లా. ఏంది దేవుడా జ్వరం రాదు అని బాధపడిపోతున్నా. అర్థం కావట్లా, మైండ్ పోతున్నా. సరేలే అని వదిలేసా. దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నాం, వెళ్తున్నాం కాబట్టి మనల్ని దేవుడు కాపాడుతున్నాడు అని ఏంది ఆలోచించి వదిలేసా. అందుకనే నేను మందిరానికి వచ్చేటప్పుడు ఫ్రెష్గా తలకు స్నానం చేసి ఫ్రెష్గా చేసుకొని శుభ్రంగా రొట్టె రసం తీసుకున్న రోజు మాత్రం ఏమి తినకుండా ఖాళీ కడుపుతో వచ్చి ఆయన శరీరం ఆయన రక్తం అనేది తాగితే ఇంకా జీవితం అంతా అసలు బతుకున్నంతకాలం రోగం నొప్పులు లేకుండా ప్రశాంతంగా బతకొచ్చు. దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, అది శక్తి అనేది ఇస్తున్నాడు. అందుకోసం నేను ఇవాళ ఏం తినకుండా వచ్చానండి. ఇప్పుడే బయటకు వచ్చాను. ఏంది పొద్దున 9 పోయామండి. 12 బయటకు వచ్చామండి. 3 గంటలండి కూర్చునేది. వచ్చేసాము. బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి 4 గారెలు తిన్నాను. తిని వచ్చి కొట్లో కూర్చున్నానండి. అది ఎవరైనా ఏదైనా వెళ్ళేవాళ్ళు ఉంటే ఫ్రెష్గా ఆ రోజు వరకు ఏం తినకుండా తీసుకొని చూడండి. ఎంత ఆరోగ్యంగా ఉంటారో, రోగం నొప్పి అనేది లేకుండా ఉంటారో. ఏంది ఒక 2 నెలల పాటు తీసుకొని చూడండి. అంతేగాని మాంసాలు గింసాలు తీసుకొని మాత్రం తీసుకోబాకండి. అది నేను అడుగుతున్నా అంతే. అది మీ ఇష్టంలే, మాదేముంది. ఒకళ్ళ భావన ఒకళ్ళది, మనం చెప్పేది ఏమీ లేదు కదా. అందుకని నాకు తెలిసింది జ్యోతిన. ఆరోగ్యంగా ఉండాలంటే ఆ పని చేయండి. ఒక 2 నెలల పాటు తీసుకొని చూడండి. అప్పుడు ఏందనేది ఆలోచించుకొని బాగుందా లేదా ఆయన అబ్బాయి చెప్పిందని ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు చెయ్యండి. అది నాకు తెలిసింది చెప్పాను. ఓకే.